ప్రాంతాల్లో హిల్లీ ప్రాంతం వెళ్ళడమే కష్టం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు. అక్కడ మహిళలు ఎలా వెళ్ళారు? ఈ బ్యాంక్ మిత్రాన్ని చేతులు ₹1,00,000 పెట్టుకుని కస్టమర్ ఇంటికి వెళుతున్నావు, ఎలా ఉంటుంది? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక బ్యాంకింగ్ మిత్రాన్ని పిఎం తోటి మాట్లాడటానికి చేసినప్పుడు ప్రధానమంత్రి గారు అడిగారు, నీ బిజినెస్ ఎంత, ఎలా, నీకెంత శాలరీ దొరుకుతుంది ఏంటి? ఆమె చెప్పింది, నేను స్టార్ట్ చేసినప్పుడు ₹2,000 ఏదో వచ్చింది, ఇప్పుడు ఐఎమ్ ఎర్నింగ్ నియర్లీ ₹25,000 పర్ మంత్, ₹25,000 ప్రతి సంవత్సరం, ప్రతి నెల. సో పిఎం అడిగారు, బట్ త్రిపురలో నువ్వు చేస్తున్నావు, నువ్వు వీధిలో ఇంత డబ్బు పెట్టుకొని ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్తే ఇబ్బంది లేదా అని అడిగితే, ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు విశాఖపట్నం గురించి చెప్తున్నట్టు అప్పుడు ఆ అమ్మాయి అక్కడ చెప్పింది, త్రిపురలో మహిళలు రోడ్లో డబ్బు పెట్టుకొని లేదా నీ జ్యువెలరీ పెట్టుకొని వెళ్తే కూడా ఏం మాకు ఇబ్బంది లేదు, కానీ నాకు గర్వంగా ఉంది దట్ నేను ఏం లేకుండా ఇంట్లో కూర్చున్న ఒక మహిళ ఇవాళ ₹25,000 సంపాదిస్తున్నాను, చేతులు లక్షలు పెట్టుకొని ఒక గ్రామంగా వెళ్ళి బ్యాంకింగ్ సర్వీస్ చేస్తున్నానంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది. అగైన్ వన్ మోర్ స్కీమ్ ఇన్ విచ్ పిఎం మేడ్ ష్యూర్ లేడీస్కి రోల్ ఉండాలి. ఇది కాకుండా మీకే తెలిసి ఉంటుంది దట్ 4 వీక్స్గా ఉన్నది ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ లీవ్ 6 monthsగా పెంచిన ఘనత మాననీయ ప్రధానమంత్రిజీకి. 6 months వాట్ యూ కాల్ మెటర్నిటీ లీవ్ ఇచ్చారు, అప్పటి వరకు 4 వీక్సే ఉండేది. సో ఇట్లా మనం ఒక్కొక్క స్కీమ్ని చూస్తే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే టైపు రేర్ కాదు. ఆయన ప్రతి ప్లాన్లో పెట్టే మనస్తత్వం ఉన్న ప్రధానమంత్రి గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ హిస్ క్యాబినెట్. నాకు ఇంత ట్రస్ట్ ఇచ్చి ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన దానికి ప్రతిరోజు నేను మనసులో ఫీల్ అవుతాను. హీ డజంట్ ఎక్స్పెక్ట్ మీ టు థ్యాంక్ యూ. బట్ విమెన్ అంటే ఏదో ఓకే స్కీమ్లో కూడా చేర్చండి అనేది కాదు, ముందు వాళ్ళకి ఏం చేస్తున్నామో అని చెప్పు, అప్పుడు చూద్దాం అంటారు. అందువల్ల ఇవాళ స్వస్థ్ మహిళ సశక్త్ పరివార్ అనే ఒక ఇంపార్టెంట్ విమెన్స్ హెల్త్ గురించి పెద్ద స్కీమ్ లాంచ్ చేశారంటే, అండ్ దట్ టు ఆన్ 75th బర్త్డే. ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ, బట్ ఇట్ మేక్స్ మీ ఫీల్ ప్రౌడ్ దట్ భారత మహిళలకి ఇంత స్థానం ప్రధానమంత్రి గారు ఇచ్చారని, ఎప్పుడు కంటిన్యూ చేస్తూ వస్తున్నారని. దీన్ని మనం సదుపయోగం చేసుకొని మనం హెల్తీగా ఉండడం, మన ఫ్యామిలీస్ని హెల్తీగా పెట్టుకోవడం, కొన్ని ఈ రోజుల్లో కామన్గా ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, డ్రగ్స్ లాంటి విషయంలో మన పిల్లలు వెళ్ళకుండా ఉండడానికి మనం ఏం చేయాలో చేసి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణీం ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడం, వికసిత్ భారత్గా భారతదేశాన్ని తయారు చేయడానికి ఐఎమ్ షూర్ విశాఖపట్నం విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ వెరీ మచ్.